పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా క్షిపణులు డ్రోన్లతో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై తాజాగా జరిగిన బాంబు దాడిలో 15 మంది పౌరులు చనిపోయారు. అయితే హైరైజ్ బిల్డింగ్ ఒక 9 అంతస్తులున్న ఒక బిల్డింగ్ పైన దాడి జరుగుతున్న దృశ్యాన్ని మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఈ దాడిని ఇటువంటి బిల్డింగ్ల పైన వరుసగా డ్రోన్లు క్షిపణులతో దాడులు చేస్తుంది రష్యా. ఎడతెరిపి లేకుండా ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత రష్యా ప్రతీకారం తీర్చుకుంటానని ట్రంప్తో ఎప్పుడైతే చెప్పిందో చెప్పిన తర్వాత నుంచి ప్రతిరోజు ఉక్రెయిన్ ఉరికిస్తోంది రష్యా. వరుస బాంబు దాడులతో ఉక్రెయిన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. కివ్లో అనేక ప్రాంతాలు అనేక కట్టడాలు నేలమట్టమైనట్టుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఒక 9 అంతస్తుల భవనం పైన రష్యా వేసిన బాంబుని చాలా స్పష్టంగా మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ఈ బాంబుతో ఆ బిల్డింగ్లో మొత్తం దాదాపు ఆ బిల్డింగ్ అంతా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. వీడియోలో చూడొచ్చు, ఆ బిల్డింగ్ నేల కూలిన విజువల్స్ చూడొచ్చు, డిఫర్డ్ విజువల్స్ ఇవి. ఈ విజువల్స్ ఒక్కసారి చూస్తే కివ్లో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. ఉక్రెయిన్ రష్యా పైన ఎదురు దాడికి ప్రయత్నించినప్పటికీ, డ్రోన్ల దాడికి ప్రయత్నించినప్పటికీ దాన్ని సమర్థవంతంగా రష్యా తిప్పి కొడుతోంది. రష్యా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా చాకచక్యంగా ఉక్రెయిన్ బాంబుల్ని తిప్పికొడుతుంది. కానీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ మాత్రం తీవ్రమైన పరిస్థితుల్లో ఉంది. అనేక చోట్ల బాంబు దాడులకు పాల్పడుతుంది రష్యా అనేక సార్లు. అంటే డేలైట్లోనే కాదు, సోమవారం అర్ధరాత్రి నుంచి వరుసగా బాంబులు పడుతున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఇప్పటికే రష్యాతో శాంతి ఒప్పందానికి, శాంతి చర్చలకు సహకరించాలని మిగతా దేశాలు కూడా ముందుకు రావాలని జెలెన్స్కీ బతిమిలాడుతున్నారు. కానీ పరిస్థితి చూస్తే రష్యా ఇప్పటికిప్పుడు శాంతి చర్చల వైపు అడుగులు వేసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పైన పుతిన్ స్పందించారు. అక్కడ రెండు దేశాలు శాంతించాలని, ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చలకు రావాలని, శాంతి చర్చలకు రావాలని సూచిస్తున్నారు. కానీ తాను యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్తో మాత్రం శాంతి చర్చలకు పుతిన్ ఇప్పట్లో పూనుకునే విధంగా కనిపించట్లేదు. ఆపరేషన్ స్పైడర్ వెబ్తో రష్యా తీవ్రంగా దెబ్బతిన్నది. రష్యా వైమానిక దళం తీవ్రంగా దెబ్బతిన్నది. రష్యాకు సంబంధించిన బాంబర్లు దాదాపు 41% బుగ్గిపాలైపోయాయి. అంతేకాదు ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత ఉక్రెయిన్ రష్యా హాట్ లాంటి మాస్కో సమీపంలో కూడా కొన్ని కీలకమైన దాడులు చేసింది. ఈ దాడులన్నింటికీ ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డది రష్యా. ఇప్పటికే ఉక్రెయిన్లోని దాదాపు 20% భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ని ఇప్పుడు టార్గెట్ చేసింది. వరుసగా కీవ్పై దాడులు చేస్తుంది. మీరు స్క్రీన్లో చూస్తున్న విజువల్స్ ఉక్రెయిన్ రాజధాని కీవ్లో తాజా పరిస్థితులు. అక్కడ మంటలు మండుతున్నాయి, పొగలు చెలరేగుతున్నాయి. ఎప్పుడు ఏ క్షిపణి ఎటువైపు బాంబును మోసుకొచ్చి ఏ బిల్డింగ్ పైన వేస్తుందో అర్థం కాని పరిస్థితి. సాధారణ పౌరులను కూడా లెక్క చేయట్లేదు రష్యా. సాధారణ పౌరులు కూడా ఇందులో తీవ్రంగా గాయపడుతున్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్లలో సగం మంది సాధారణ పౌరులని తెలుస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. బాంబు దాడి తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పరిస్థితులు మొత్తం ఒకప్పుడు సుందరమైన బంగ్లాలుగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ఊహించని విధంగా నేల కూలిపోయి శిథిలాల కింద మారిపోయాయి. ఆ శిథిలాల కింద ఉన్న జనాల్ని రక్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి 1210 రోజులు గడిచాయి. ఇవాళ 1210వ రోజు. ఈ 1210 రోజుల్లో ప్రతీకార దాడులతో రెండు దేశాలు దద్దరిల్లిపోయాయి. సరిహద్దు ప్రాంతాల్లో అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే దాదాపు 2 మిలియన్ల మంది, దాదాపు అంటే 20 లక్షల మంది సైనికులు చనిపోయారు. ఈ సైనికుల శవాలు కూడా అప్పగింత పైన కూడా ప్రతిష్టంభన ఏర్పడింది. ఉక్రెయిన్తో రష్యా చర్చలు ఇస్తాంబుల్లో కొంత 2 దఫాలు జరిగినప్పటికీ రెండో దఫా సమయంలో ఆపరేషన్ స్పైడర్ వెబ్తో ఉక్రెయిన్ రష్యాని వణికించేసింది. అక్కడి నుంచి ప్రతీకారం మళ్ళీ తిరిగి రగిలింది. రష్యా పుతిన్ ఇప్పుడు శాంతింప చేయలేమని ఏకంగా డొనాల్డ్ ట్రంపే చెప్పడంతో పుతిన్ కూడా ఇప్పుడు శాంతించే పరిస్థితి కనిపించట్లేదు. జెలెన్స్కీ మాత్రం యూరప్ దేశాల సహాయం కోరుతున్నాడు, అట్లాగే నాటో సహాయం కోరుతున్నాడు. రష్యాని నిలువరింప చేయాలని వేడుకుంటున్నాడు. పదే ట్వీట్లు చేస్తున్నారు. టెలిగ్రామ్ ద్వారా వీడియో సందేశాలని పంపిస్తున్నాడు. జెలెన్స్కీ వేడుకోలుని ఇటు యూరప్ దేశాలు కొంత సీరియస్గా తీసుకున్నప్పుడు నిన్న కెనడాలో జరిగిన G7 సదస్సులో కూడా
రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైన చర్చ జరిగాయి. అనేక దేశాలు రష్యా పైన ఆంక్షలు విధించాలని, సుంకాలు విధించాలని ప్రతిపాదన తీసుకొచ్చాయి. మొదటి రోజు సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే యూరప్ దేశాల ప్రతిపాదనని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. రష్యా పైన ఎటువంటి సుంకాలకు దిగే అవకాశం కానీ ప్రసక్తి కానీ లేదని ట్రంప్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే నీవు G7 దేశాలు కూడా శాంతించాలని, పుతిన్ శాంతించాలని, ఉక్రెయిన్తో చర్చలకు ముందుకు రావాలని, శాంతి చర్చలకు వెళ్ళి సీజ్ ఫైర్ వైపు అడుగులు వేయాలని చెప్పేసి నిన్న G7 దేశాలు కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ పుతిన్ మాత్రం వెనకడుగు వేసినట్టుగా కనిపించట్లేదు. పుతిన్ వరుస దాడులతో ఉక్రెయిన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఉక్రెయిన్ సంబంధించిన తాజా విజువల్స్ ఇవి. కొద్దిసేపటి క్రితం ఉక్రెయిన్ మీడియా విడుదల చేసిన విజువల్స్ ఇవి. ఉక్రెయిన్లో తాజా పరిస్థితి పైన అక్కడి ప్రజలు కొంత ఈ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొద్దిసేపటి క్రితం జరిగిన దాడి, ఇది ఒక బంగ్లా పైన జరిగిన దాడి. ఆ దాడిని చూస్తే అర్థమవుతుంది రష్యా కనీసం ఆలోచన కూడా చేయకుండా, సాధారణ పౌరులు చనిపోతారు లేకపోతే సామాన్య వ్యక్తులు చనిపోతారన్న ఆలోచన కూడా చేయకుండా ఈ దాడులు చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి ప్రతీకార దాడులతో, రష్యా ప్రతీకార దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరవుతుంది, తట్టుకోలేని స్థితిలో ఉంది. మీరేమనుకుంటున్నారు? రష్యా ఉక్రెయిన్ దాడులు ఆగిపోవాలి, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలి అంటే మీరేమనుకుంటున్నారు? ఉక్రెయిన్ రష్యాకి క్షమాపణ చెప్పాలా, లేకపోతే రష్యా ఉక్రెయిన్ని క్షమించి వదిలేయాలా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా మరో లైవ్ వీడియో చేస్తాను. మీరు సుమన్ టీవీలో లైవ్ న్యూస్ చూడాలి అనుకుంటే సుమన్ టీవీ లైవ్, అలాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ప్రతి వార్తని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండి.